ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఇంకొక మంచి స్పెషల్ రెసిపీతో వచ్చేసాను. అదే బేబీ కార్న్ మంచూరియన్ అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చికెన్ మంచూరియన్, వెజ్ మంచూరియన్ కన్నా టేస్టీగా ఉంటుంది. సో నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోయిద్ది. టేస్ట్తో పాటు చాలా హెల్దీ కూడా అన్నమాట ఈ బేబీ కార్న్ మంచూరియన్ వచ్చేసి. సో బేబీ కార్న్ మంచూరియన్ తయారు చేసుకోవడానికి మొదటగా బేబీ కార్న్ తీసుకొని వీటిని చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. అన్ని ఈక్వల్ సైజులో కట్ చేసుకుంటే బెటర్ అండి. మనకు చూడటానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది రెసిపీ అనేది. సో ఈ బేబీ కార్న్ ఏం చేయాలంటే మొదటగా ఒక బాండీ తీసుకోవాలండి. బాండీ తీసుకొని బాండీలో వాటర్ యాడ్ చేసి వాటర్ వేడెక్కిన తర్వాత బేబీ కార్న్ ఇందులో వేసి ఒక 3 to 5 minutes బాయిల్ చేసుకోవాలండి జస్ట్. ఎందుకంటే మనకి ఇందులో ఏమన్నా చిన్న చిన్న తెల్ల పురుగుల్లాగా అలా ఉంటాయి కదా, అలా ఏమన్నా ఉన్నా కానీ వేడి వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. దానికోసమే జస్ట్ ఊరికే అలా వేడి వాటర్లో తీసి వేసేసుకోవాలి. ఎక్కువ ఉడకపెట్టిన అవసరం లేదు. ఎందుకు అంటే బేబీ కార్న్ అనేవి ఆల్రెడీ చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో చాలా మెత్తగా ఉంటాయి కదా బేబీ కార్న్. ఓకే, నేను బేబీ కార్న్ బాయిల్ చేసుకున్న బేబీ కార్న్ని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేస్తున్నాను అండ్ రెడ్ చిల్లీ పౌడర్. సో కార్న్ఫ్లోర్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసేసి కలిపేస్తున్నానండి. సో ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలిపేసేయాలన్నమాట. సో అన్నీ వేసి కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు బాండీ తీసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా మనకి మంచూరియన్ అనగానే అందరూ డీప్ ఫ్రై చేస్తారు. సో డీప్ ఫ్రై చేసి ఆయిల్లో ఫ్రై చేస్తారన్నమాట. అలా కాకుండా ఇది షాలో ఫ్రై టైప్ అన్నమాట. ఆయిల్ తక్కువగా తీసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను మంచూరియన్ కూడా రెగ్యులర్గా అందరు చేసే విధంగా కాకుండా మీకు సింపుల్ వేలో చెప్తాను. నేను ఎలా చెప్తానో అలాగే చేయండి, అద్భుతంగా వస్తుంది. సో మనకి ఇలా బేబీ కార్న్ దగ్గరికి రాగానే ఇలా ఇందులో కర్రీ లీవ్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇందులోనే మనం మంచూరియన్ తయారు చేసుకుంటాం. మళ్ళీ స్పెషల్గా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయని అవసరం లేదు. సో కొద్దిగా వెనిగర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొద్దిగా సోయా సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్ అన్నమాట. సో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులో. సో రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, టమాటో సాస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి మిక్స్ చేసేసుకోవాలి. మనకి గ్రేవీ అనేది ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే వాటర్ చేసుకోండి, లేకపోతే వాటర్ యాడ్ చేసుకొని అవసరం లేదు. ఫైనల్గా కొరియాండర్, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో యమ్మీగా ఉండే బేబీ కార్న్ మంచూరియన్ రెడీ అయిపోయింది. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకొక మంచి రెసిపీ వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.